అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీకి అడుగులు పడిన పే స్కేల్స్ ఈ కొత్త పీఆర్సీకి సంబంధించి 2025లో అమలయ్యేనా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరం అయితే దాటిందండి. ఈ సంవత్సరంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి బకాయిలు కానివ్వండి, లేకపోతే కొత్త పీఆర్సీకి సంబంధించి బెనిఫిట్స్ కానివ్వండి, ఇంకా ఏమీ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. మేనిఫెస్టోలో ఉద్యోగులకి సంబంధించి చాలా హామీలను అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీలను ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల్లో సుమారుగా 5 డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే కొత్త పీఆర్సీకి సంబంధించి చర్యలు ముమ్మరం చేయండి, వేగవంతం చేయండి, మాకు నష్టపోతున్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. అయితే తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ తమ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించి 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కమిషన్ అయితే నియమించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. కేంద్ర ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. త్వరలోనే చైర్పర్సన్ సభ్యుల పేర్లు 3,984 కోట్లతో శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు. సో ఈ విధంగా కేంద్ర కేబినెట్ గురువారం ఢిల్లీలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ఎంప్లాయీస్కి సంబంధించి నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ప్రస్తుతం 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తుంది. ఇంకా 1 ఇయర్ టైం అయితే ఉందండి. సో 1 ఇయర్ ముందుగానే 8th పే కమిషన్ సంబంధించి కమిషన్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంటే 8th పే కమిషన్ ఎటువంటి ఆలస్యం లేకుండా 7th పే కమిషన్ ముగిసిన వెంటనే 8th పే కమిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కమిషన్ చైర్పర్సన్ 2 సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. వేతన సవరణ అమల్లోకి రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఈ సంఘం భాగస్వాములందరితో విస్తృత సంప్రదింపులు జరిపి సిఫార్సులు చేస్తుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.